కోడిపుంజుపై దర్శనమిచ్చే అమ్మవారి శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. బహుచరాజీ దేవి ఆలయం. ఈ ఆలయం గుజరాత్లోని మొహసేనా జిల్లాలోని బహుచరాజీ పట్టణంలో ఉంది. ఇక్కడ అమ్మవారు బాల యంత్రంపై ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఈ అమ్మవారికి వాహనం కోడిపుంజు. ఇక్కడ దేవతను పిల్లల దేవతగా పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు 4 చేతులతో దర్శనమిస్తారు. ఎడమవైపు ఒక చేతిలో కత్తిని, మరో చేతిలో గ్రంథాలను, కుడివైపున అభయహస్తం మరియు త్రిశూలాన్ని కలిగి అద్భుతంగా దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు శాంతమూర్తిగా పరిగణించబడతారు. ఈ ఆలయ సముదాయంలో 3 అమ్మవారి ఆలయాలున్నాయి. మొదటి ఆలయాన్ని ఆద్యస్థాన్ అని పిలుస్తారు. ఈ ఆలయం విశాలమైన ప్రాంగణంలో చిన్న ఆకులతో కూడిన వరాకాది చెట్టు చుట్టూ ఉన్న ఆలయం. ఈ ప్రదేశాన్ని అమ్మవారు మొదటిసారి కనిపించిన ప్రదేశంగా నమ్ముతారు. దీన్ని ఆనుకుని ఉన్న మరో చిన్న దేవాలయం మధ్యస్థానం లేదా మధ్యస్థ ప్రదేశం. ఇది దేవతను సూచించే ఒక చెక్కిన పలకాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద వెండి తలుపుతో లాక్ చేయబడి ఉంటుంది. 3వ ఆలయం ప్రధాన ఆలయానికి దగ్గరగా మరియు దేవతను సూచించే బాలయంత్రాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆలయ సముదాయం రాతి శిల్పాలు మరియు గోడల మీద చిత్రాలతో అందంగా అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయం శక్తి పీఠంగా కూడా పరిగణించబడుతుంది. ఇక్కడ సతీదేవి యొక్క చెయ్యి పడిన ప్రదేశంగా కూడా నమ్ముతారు. ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పురాణం ప్రకారం దందాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తమ పూర్వీకుడైన ధూమ్రలోచనుడు పార్వతీదేవి చేతిలో ఓడిపోయి చంపబడ్డాడు. దందాసుడు తమ పూర్వీకుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో శివుని ప్రార్థిస్తూ ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్తారు. అప్పుడు దందాసురుడు తమ పూర్వీకులు అయిన ధూమ్రలోచనుణ్ణి సంహరించిన దేవత తన ముందుకి రావాలి అని కోరుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు ధూమ్రలోచనుణ్ణి చంపిన దేవత ఒక చిన్న అమ్మాయి రూపంలో తన ముందుకొస్తుందని వరాన్ని ప్రసాదించారు. ఆ వరంతో ఆ రాక్షసుడు 3 లోకాలను బాధించాడు. అప్పుడు దేవతలందరూ కూడా ఆ రాక్షసుడి బారినుంచి కాపాడమని పరమేశ్వరుణ్ణి వేడుకుంటారు. వారి ప్రార్థనలు విన్న పార్వతీదేవి పరమేశ్వరుడి వరం ప్రకారం ఒక చిన్న అమ్మాయి రూపంలో దందాసురుని దగ్గరకు వెళ్లి అతని సంహరిస్తాను అని దేవతలకు మాట ఇస్తారు. సతీదేవి యొక్క చెయ్యి పడిన ప్రాంతంలో అమ్మాయిగా రూపాంతరం చెందుతుంది అని ఆ అమ్మాయికి బహుచర అని పేరు పెట్టమని సూచిస్తారు. అమ్మవారు ఆ ప్రదేశంలో తన త్రిశూలంతో దందాసురుణ్ణి సంహరించారు. ఆ ప్రదేశంలోనే అమ్మవారు ఉగ్రరూపం నుంచి చిన్న అమ్మాయిగా మారిపోయారు. అందుకే ఇక్కడ అమ్మవారిని బహుచరాదేవి అని పిలుస్తారు. ఈ ఆలయం శక్తిపీఠంగా కూడా పరిగణించడం వలన ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడి అమ్మవారిని దర్శించుకోవడానికొస్తారు. ఈ అద్భుతమైన ఆలయం అహ్మదాబాద్ నుంచి 82 కిలోమీటర్లు మరియు మొహసీనాకు పశ్చిమాన 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇలా ఇక్కడ వెలిసిన అమ్మవారు కోడిపుంజుపై దర్శనమిస్తూ ఉంటారు.